కళ్యాణ్ భారీ మెజారిటీతో పిఠాపురంలో గెలుపొందినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ దాదాపు 71,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. అలాగే లోకేష్ 41,000 ఓట్లతో మంగళగిరిలో గెలుపొందారు. గతంలో వీరిద్దరు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఎవరైతే సోకాల్డ్ స్పోక్స్ పర్సన్ సెలబ్రిటీస్ ఉన్నారో వైసీపీలో వాళ్ళందరూ ఓడిపోగా టీడీపీ, జనసేన, బీజేపీలో ఉన్నటువంటి స్టార్ క్యాంపెయినర్లు, సెలబ్రిటీలు, ప్రముఖులందరూ కూడా గెలుపొందినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆ ఒక్కరే కాదు, అసలు టీడీపీ కూటమికి సంబంధించి దాదాపు అందరూ కూడా గెలిచినట్టుగా కనపడుతూ ఉన్నారు. 162 స్థానాల్లో కొన్ని స్థానాలు గెలిచినవి ఉన్నాయి, ఇందులో కొన్ని స్థానాలు గెలుపు కన్ఫర్మ్ అయినవి ఉన్నాయి. 162 స్థానాలంటే కేవలం మిగిలింది 13 స్థానాలు. ఆ 13 స్థానాల్లో వైసీపీ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఆల్మోస్ట్ టీడీపీ 162 స్థానాలు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపొందిందంటే కూటమిలో అటు బీజేపీ, ఇటు జనసేన పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యాయి. టీడీపీ కొన్ని స్థానాలు కోల్పోగా మెజారిటీ స్థానాలు గెలిచినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఒకటే వన్ సైడెడ్గా రిజల్ట్స్ కనబడుతూ ఉన్నాయి మనకి. ఉదయం నుంచి ఎక్కడా కూడా ఒక స్థానంలో వెనకబడ్డమో లేదంటే ఒక స్థానంలో ఇక్కడ గెలవకపోవడం అనేది కనబడలేదు. మొత్తం ప్రభుత్వం ఏర్పాటు చేయబోదే టీడీపీ కూటమి అనేది ఉదయం 9-9:30కి ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు తర్వాత ప్రారంభమైనటువంటి ట్రెండ్ ఏ దశలోనూ వెనక్కి తగ్గనటువంటి పరిస్థితి. వైసీపీ పాయింట్స్ అన్నీ కూడా, వైసీపీ సీట్స్ అన్నీ కూడా తగ్గుతూ టీడీపీ కూటమి సీట్స్ అన్నీ కూడా పెరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి. ఇక ఒక దశలో వైసీపీకి జనసేన కంటే కూడా తక్కువ సీట్లు వచ్చేటటువంటి పరిస్థితికి చేరుకుంది. ప్రధాన ప్రతిపక్షం ఉండాల్సినటువంటి హోదా కూడా వైసీపీకి లేకుండా పోయినటువంటి పరిస్థితి. సెకండ్ లార్జెస్ట్ పార్టీగా జనసేన ఉండేటటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసింది. ఖచ్చితంగా గెలిచేటటువంటి స్థానాలను ఏరుకోరి తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ స్థానాలన్నీ గెలిపించుకుంటున్నట్లుగా కనపడుతోంది మనకి. ప్రత్యేకంగా ఆయన పోటీ చేసినటువంటి పిఠాపురం నుంచే భారీ మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఆయన్ని ఓడించడానికి సర్వశక్తులు ఓడినటువంటి వైసీపీ తమని తాము గెలిపించుకోలేనటువంటి పరిస్థితులకు చేరుకుని ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పిఠాపురంలో ముద్రగడ కావచ్చు, 3 మంత్రులను కావచ్చు, ఇతర కీలక నేతలను, వంగాగీత లాంటి ఒక మహిళా నేతను పోటీ చేయించడం కావచ్చు, క్యాంపెయిన్ చేయించడం కావచ్చు, ఇతర కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి పెట్టినటువంటి కాన్సన్ట్రేషన్ మనం చూడవచ్చు. కానీ వంగాగీతను గెలిపించడానికి ఏమాత్రం కాన్సన్ట్రేషన్ పెట్టారనేది అక్కడ అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ మాత్రం దాదాపు 71,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినటువంటి పరిస్థితిని పిఠాపురంలో చూస్తూ ఉన్నాం. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు సంబరాలు చేసుకునేటటువంటి తరుణంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక మంగళగిరిలో లాస్ట్ టైం లోకేష్ ఓడిపోయారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి లోకేష్ ఓడిపోయారు. అక్కడ చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ, సర్వశక్తులు అక్కడ ఒడ్డినప్పటికీ కూడా లాస్ట్ టైం ఓడిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈసారి మొత్తం ఒక వేవ్లో ఆయన పూర్తి స్థాయిలో గెలుపొందారని చెప్పుకోవచ్చు. మంగళగిరిలో దాదాపు 41,000 ఓట్ల భారీ మెజారిటీతోటి లోకేష్ గెలుపొందారు. ఇక నేషనల్ వైడ్గా చూసినట్లయితే బీజేపీ అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయినటువంటి పరిస్థితి కనపడుతోంది. 400 టార్గెట్ పెట్టుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా 300 పైచిలకు మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చూపించినటువంటి పరిస్థితి, ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ కూడా. కానీ 300 దాటడం చాలా కష్టంగా కనపడుతుంది. 290 దగ్గర ఉదయం నుంచి ఆ ఫిగర్ కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. ఆ 290 దాటి ఫిగర్ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో 230 పైచిలకు స్థానాలతోటి ఇండియా కూటమి ముందుకు వెళ్ళింది. 200 లోపు ఎక్స్పెక్ట్ చేసే ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్నీ కూడా. కానీ దానికి భిన్నంగా, దానికి మించి పర్ఫామ్ చూపిస్తూ ఉంది ఇండియా కూటమి. ఇక ఫలితాలు వెలువడే సమయానికి ఈ కౌంట్ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా యూపీలో బీజేపీకి పెద్ద దెబ్బ పడినట్లు కనపడుతుంది. ఇక్కడ మంత్రి అయినటువంటి సుష్మా స్వరాజ్ కూడా ఓడిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం యూపీలో. అటు వారణాసి కావచ్చు, కాశీలో చేసినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, అయోధ్య కావచ్చు, ఈ కార్డ్స్ ఏవి కూడా అక్కడ పనిచేయనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే యూపీలో మెజారిటీ ఎంపీ సీట్లు ఉంటాయి.